నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు హాట్ సెట్. ఆప్టా ఆప్టా పేరుతో 15 సంవత్సరాలుగా అమెరికాలోనే కాకుండా మాతృదేశంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. సో ఆప్టాకు సంబంధించి మనతో పాటు ఈరోజు ఉన్నారు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆప్టా అండ్ గ్లోబల్ ఆపరేషన్ చైర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మధు ఉల్లి గారు. సో ఆయన్ని అడిగి ఆప్టా ఎటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఆప్టా నుంచి ఎంతమంది లబ్ధి పొందారు, అలాగే వాళ్ళకి ఆ సర్వీసెస్ అనేవి ఏ రకంగా ఉపయోగపడ్డాయి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. థ్యాంక్ యూ గాయత్రి గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మొదటిగా ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకి అలాగే యాజమాన్యానికి అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ సర్వీసెస్ టు అవర్ తెలుగు పీపుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ద సేమ్ ఆల్సో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనగానే చాలామందికి రేజ్ అయ్యే డౌట్ ఏంటి అంటే, అసలు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే వీళ్ళు ఫండ్స్ ఏ రకంగా తీసుకొస్తూ ఉంటారు, ఈ సర్వీస్ మోటివ్ అనేది వాళ్ళకి ఫస్ట్ నుంచి ఎలా వచ్చింది, ఆ వే అనేది ఎలా క్రియేట్ చేసుకున్నారు అని. సో దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? షూర్ అండి. ఇప్పుడు ఆప్తా అనేది దాని అబ్రివేషన్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. సో మీకు ఆ పేర్లు తగ్గట్లుగానే అమెరికాలో ఉండే తెలుగువారి ప్రోగ్రెస్ని కోరుకుంటూ ఏర్పడిన సంస్థ. సో కమింగ్ టు డొనేషన్స్ అండి, ఇది డొనేషన్స్ అనేది కాదు. మా ఆర్గనైజేషన్ వచ్చేసి ఇట్స్ నాట్ లీడర్షిప్ డ్రివెన్, ఇట్స్ మెంబర్స్ డ్రివెన్. ఒక మైండ్ సెట్తో ఉన్న పీపుల్ అందరూ ఒక గ్రూప్గా సమూహంగా చేరి మొదలుపెట్టిన సంస్థ. మేము 2007లో ఒక 50 మంది కలిసి లైక్ మైండెడ్ పీపుల్ స్టార్ట్ చేసి, అలాగే 2008లో అఫీషియల్గా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్గా ఏర్పడ్డాం. సో ఈ డొనేషన్స్ వచ్చేసి అంటే మా మెంబర్స్ ద్వారానే కలెక్ట్ చేసిన ఫండ్స్. కొంతమందికి స్టూడెంట్స్, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలనుకుంటారు, అలాంటి వాళ్ళందరూ ఆ సర్వీస్కి డొనేట్ చేస్తా. కల్చర్ని ప్రొటెక్ట్ చేయాలనే ఒక గ్రూపు అక్కడ డొనేట్ చేస్తా. ఇలా ఏ సర్వీస్కి ఆ సర్వీస్లో ఇంట్రెస్ట్ ఉన్న మెంబర్స్ ఆర్థిక సహకారంతో ఆర్గనైజేషన్ ముందుకెళ్తుంది 15 సంవత్సరాలుగా. ఓకే. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో నాట్ ఓన్లీ పర్టికులర్ డిపార్ట్మెంట్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మెంబర్స్ వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్తో వెళ్తున్నారు కాబట్టి, సో ఇంత సక్సెస్ఫుల్గా 15 years నుంచి కూడా యు ఆర్ డూయింగ్ దిస్. కరెక్ట్ అండి. సో మేము ఫస్ట్లో 2008లో మాకు ఒక 4-5 సర్వీసెస్ ఉండేవి. బట్ ఇవాళ 23 సర్వీసెస్. ఈ సర్వీసెస్ కూడా ఎలా రూపాంతరం చెందుతూ ఉంటాయంటే, మన రెగ్యులర్ డైలీ లైఫ్లో యాజ్ ఎ మెంబర్ నాకు ఒక నీడ్ ఉంటుంది, బట్ వీ థింక్ దట్ మాలాంటి నీడే మా మెంబర్స్ అందరికీ ఉంటుంది అనేసి దాన్ని ఒక సర్వీస్ కింద ఫామ్ చేయడం జరుగుతుంది. అలా వచ్చిన సర్వీసెస్లో 23 సర్వీసెస్లో దాంట్లో ముఖ్యంగా అవర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఆప్తా స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో మనందరం మేము చదువుకొని వచ్చాము, కొంతమంది ఆర్థిక సహాయ సహకారాలు లేక చదువు ఆగిపోతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫస్ట్ మొదలుపెట్టిన సర్వీసెస్ ఏసీపీ. సో దాని ద్వారా ప్రతి సంవత్సరం మేము దాదాపు 1500 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్, ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్, మెడిసిన్, అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్, చార్టెడ్ అకౌంటెంట్ కానివ్వండి, లేదా గ్రూప్ 1కి వెళ్తారు, వాళ్ళందరికీ క్రైటీరియా ఏంటి అంటే వాళ్ళకు ఒక రేషన్ కార్డ్ బేస్డ్గా వాళ్ళ ఎకనామికల్ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ మెరిట్ని బట్టి మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 100 మంది ఉన్న టీము ఆ విద్యార్థుల్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి సంవత్సరం మేము దాదాపు 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రౌడ్లీ వీ కెన్ సే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ, మేబీ దిస్ ఈజ్ ద టాప్ ఆర్గనైజేషన్ which is giving the highest amount in India for students. ఓకే. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా చాలామంది ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే దాని త్రూ వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలని చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో అదర్ స్టేట్స్లో చదవాలి అని అనుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళందరికీ ఒక ఐడియల్గా మీరు ఉండి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్. అండ్ ఆప్టా ఒక మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇట్స్ ఎ సర్వీస్ అండి. బేసికల్లీ మేము ఎలా ఆలోచించామంటే, మేము చాలా కష్టాలు పడి, అంటే కొంతమంది మా దాంట్లో మెంబర్స్ 30 years క్రితం అమెరికాకి 1970sలో వచ్చిన వారు ఉన్నారు, 80sలో వచ్చిన వారు ఉన్నారు. ఆ వచ్చిన టైంలో కొన్ని ఇబ్బందులు మేము ఎదుర్కొని ఉంటాం. బట్ మా తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అలాంటి ఇబ్బందులు కలగకూడదు అనేసి ఈ ఆర్గనైజేషన్ మొదలు పెట్టడం జరిగింది. సో అందుకని మా సర్వీసెస్ ఒక 360-degree యాంగిల్లో చెప్పాలి, ఒక లైఫ్ సైకిల్ లాగా చెప్పమంటే, ఫస్ట్ లెట్ మీ సే ఇన్ సింగిల్ వర్డ్ అండి, ఇట్స్ మన కోసం మనం. ఇట్స్ ట్యాగ్ లైన్, మా ట్యాగ్ లైన్ అది. మన కోసం మనం, ఆ వర్డ్ ఎక్స్ప్లెయిన్స్ లాట్. అంటే ఎవరు వచ్చి మనకేదో సహాయం చేస్తారు అనకుండా, మనందరం కలిసి మనకు మనం హెల్ప్ చేయడం కోసం ఏర్పరచుకున్న సంస్థ. బట్ దీన్ని ఒక లైఫ్ సైకిల్ లాగా చెప్పాలంటే అండి, మొదటగా ఇక్కడ ఒక పేద విద్యార్థి ఉంటాడు,
తనకి గుర్తించి స్కాలర్షిప్ ఇస్తాం. స్కాలర్షిప్ ఇచ్చిన తర్వాత చదువుకుంటాడు, ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏంటి నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. తనకు కెరీర్ గైడెన్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. దాని ద్వారా మెంటరింగ్ చేస్తాం. సో నీకు ఈ ఫీల్డ్స్లో ఈ టెక్నాలజీస్లో బాగుంటుంది అని మాకున్న ఒక టీం ద్వారా వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చి ఒక జాబ్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తాం. ఇట్స్ మెంటరింగ్. చేసిన తర్వాత దాంట్లో కొంతమందికి ఇంకా అమెరికా వచ్చి ఉన్నత చదువులు చదువుకోవాలంటారు, బట్ వాళ్ళకి తెలియదు. దానికి మా దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ఎంఎస్ ఆస్పిరెంట్స్ ప్రోగ్రామ్. దాని ద్వారా ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, సో దానికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి, ఇవన్నీ గైడ్ చేసి అతను తన స్వశక్తితోటి సెలెక్ట్ అయిన తర్వాత యూనివర్సిటీకి మళ్ళీ అక్కడ ఏఎస్ఏపి అనే ప్రోగ్రామ్ ఉంటుంది, అమెరికన్ స్టూడెంట్స్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. సో ఈ వచ్చిన స్టూడెంట్స్ని అందరినీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ మన ద్వారా హెల్ప్ చేసుకోబడిన స్టూడెంట్స్ తోటి వీళ్ళతో గ్రూప్ అప్ చేసి సో వీళ్ళకి హెల్ప్ చేయండి, ఒక అకామిడేషన్ లేకపోతే ఎయిర్పోర్ట్లో దిగంగానే పంపించడం. పాపం అక్కడ ఇప్పుడు రాగానే వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు ఉండదు, డాలర్స్ ఉండకపోవచ్చు. సో మ్యూచువల్ హెల్ప్, మా వాళ్ళు వెళ్ళి స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుని రూమ్కి తీసుకొచ్చి ఒక అకామిడేషన్ హెల్ప్ చేయడం. ఇట్లా అయిపోయిన తర్వాత ఈ లోపల మాస్టర్స్ అయిపోతుంది. మాస్టర్స్ అవగానే ఇంకేంటంటే నెక్స్ట్ జాబ్. దాంట్లో మాకు జాబ్స్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఉంది. దాని ద్వారా ఈ జాబ్స్ గ్రూప్ అనేది ఏంటి అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అండి. దీంట్లో ఎంప్లాయర్స్ ఉంటారు, ఐటీ కన్సల్టింగ్ కంపెనీ ఓనర్స్ ఉంటారు, హైరింగ్ మేనేజర్స్ ఉంటారు, ఆస్పిరెంట్స్ ఉంటారు. వీళ్ళందరినీ ఒక గ్రూప్ కింద చూసి చేర్చి వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ రాగానే వాళ్ళు సూటబుల్ అయితే ఆ స్టూడెంట్ని తీసుకోవడం జరుగుతుంది, లేదా మెంటర్ చేసి జాబ్ వచ్చే విధంగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. సో జాబ్ వచ్చిన తర్వాత ఇంకేంటంటే స్టూడెంట్ పెళ్ళి. సో ఈవెన్ వీ హ్యావ్ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్. ఎందుకు అంటే ఇవాళ రేపు ఇట్స్ ఆల్ రిమోట్ శాటిలైట్ ఫ్యామిలీస్ అయిపోయి, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు. సో చుట్టాలని మీరు ఇక్కడ ఒక స్టూడెంట్ తీసుకెళ్ళి అక్కడ కంప్లీట్ పేరెంటింగ్ చేసేస్తున్నారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అదే నేను నెక్స్ట్ 2 minutes చెప్పాను. స్టూడెంట్కి తన మ్యారేజ్లో కూడా హెల్ప్ చేస్తాం. సో అలా అయిన తర్వాత నెక్స్ట్ పిల్లలు, దానికి నెక్స్ట్ జనరేషన్ అనే ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్ జనరేషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ తెలుసు, స్కూల్ సిస్టమ్ తెలుసు, 7th class 10th class వాటర్, బట్ అక్కడ అమెరికాలో ఉండే ఎడ్యుకేషనల్ సిస్టమ్ తెలియదు వీళ్ళకి. సో దానికోసం మన దగ్గర ఉన్న ఎడ్యుకేషనల్ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళ ద్వారా, లేదా ఆల్రెడీ సీనియర్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చదువుకొని ఎదుగుంటారు, వాళ్ళ ద్వారా ఒక మెంటరింగ్ ఇప్పించి అక్కడ ఎస్ఐటి అంటే ఏంటి, ఇలాంటి వాటిలలో కొంత మెంటరింగ్ స్టూడెంట్స్కి వాలంటీర్ అవర్స్ ఇవ్వడం ఇలాంటివి చేసి సో నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ని మెంటరింగ్ చేయడం. ఇలా తర్వాత ఇంకేంటంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ గ్రోత్. ఇప్పుడు ఒకసారి మనకు జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఎదగాలనే తపన ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి బిజినెస్ గ్రూప్ ఉంది. సో దాంట్లో కొత్తగా బిజినెస్లోకి రాణించాలనే వారికి కొన్ని సెషన్స్ పెట్టడం. సో ఇలా సర్వీసెస్ దగ్గర మొదలుపెట్టి, మీకు స్టూడెంట్ దగ్గర మొదలుపెట్టి తను జీవితంలో ఒక బిజినెస్ మ్యాన్గా ఎదిగేంత వరకు ఒక లైఫ్ సైకిల్ అండి. మళ్ళీ వాళ్ళే మాలాగా మెంబర్స్ అయిపోయి కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి డొనేషన్స్ ఇస్తారు. మీరు ఇందాక అడిగారు ఫండింగ్ ఎక్కడ వస్తుంది అంటే, దిస్ ఈజ్ లైఫ్ సైకిల్ అండి, సెల్ఫ్ సస్టైనబుల్ లైఫ్ సైకిల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియాలజీని తీసుకొచ్చిన ఆయన ఆప్టా మెయిన్ పర్సన్ ఎవరు, ఈ ఐడియాలజీ ఆయనకి ఎలా వచ్చింది, అలాగే మీరు చెప్పినట్టుగా ఈ అన్ని 23 సర్వీసెస్ కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించి మెంటరింగ్ చేయడానికి కూడా ఆ హైరార్కీ అనేది తీసుకొచ్చే మెంబర్స్ కూడా అంతే నాలెడ్జ్ ఉండాలి, అంతే సర్వీసెస్ చేసే మోటివ్ ఉండాలి వాళ్ళకి ఇన్బుల్డ్గా. కరెక్ట్. ఇది సెల్ఫ్ ఎవాల్వింగ్ ప్రాసెస్ అండి బేసికల్లీ. అంటే ఇప్పుడు నాకు వచ్చేసి నేను జాబ్స్ గ్రూప్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో నేను జాబ్స్ గ్రూప్ని ఇనిషియేటివ్గా తీసుకుని ముందుకు తీసుకెళ్ళాను. అలాగే ఇంకొకరు వచ్చేసి స్టూడెంట్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో దాన్ని తీసుకొచ్చి మా మెంబర్స్ అందరి ముందర విధి విధానాలు అని చెప్పినప్పుడు టీం అంతా బాగుంది. సో దానికి కొన్ని మార్పులు చేసి అదొక ప్రోగ్రామ్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అవతరించబడ్డాయి. సో కమింగ్ టు ఎలా స్టార్ట్ అయింది అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఒక 50 మంది. దాంట్లో ఒక 3 ప్రసాద్ సమెట్ గారని, శ్రీనివాస్ చిమ్మట, శ్రీనివాస్ చంద్. సో వీళ్ళు గట్టిగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మిగతా 47 మందిని దాన్ని పేరు మార్చడం దగ్గర నుంచి, అంతకుముందు ఒక అన్అఫీషియల్ గ్రూప్ ఉండేది, ఇంకా గట్టిగా ముందుకు తీసుకెళ్ళి మా విధానాలు మా సర్వీసెస్ నచ్చి కొత్త మెంబర్స్ రావడం మొదలైంది. అలా ఇవాళ మేము దాదాపు 7,000 ఫ్యామిలీస్. సో 7,000 ఫ్యామిలీస్ అంటే ఈచ్ ఫ్యామిలీలో 2-3 లెక్కేసుకుంటే దాదాపు 20,000 మంది ఉంటారు. సో అంత పెద్దగా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఎదుగుతున్నాం. సో మా గోల్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్కి 10,000 కుటుంబ సభ్యులు, 10,000 లైఫ్ మెంబర్స్ ఉండాలనేది మా గోల్. బిగ్ కౌంట్. ఓకే, ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే ఎంత స్ట్రాంగ్గా ఎంత సపోర్టివ్గా ఉంటారో, అలాగే
డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ పర్సన్స్ పర్సెప్షన్ బట్టి మీరందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి అలాగే ఒక మంచి అవుట్పుట్ కోసం కష్టపడుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ 1000 రీచ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మీ హైరార్కీ అనేది ఎలా ఉంటుంది, అలాగే మెంబర్స్ని తీసుకునేటప్పుడు ఎటువంటి క్రైటీరియా బేస్డ్ మీరు మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది? రైట్ అండి, మాది ఆర్గనైజేషన్ చార్ట్ వచ్చేసి చాలా సిస్టమేటిక్గా ఉంటుందండి. సో టాప్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు 10 మంది, తర్వాత ఎగ్జిక్యూటివ్ టీమ్ వచ్చేసేసి దాదాపు 12 మంది ఉంటారు ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్. సో బోర్డు వచ్చేసేసి ఈ పాలసీ మేకింగ్లో వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఎగ్జిక్యూటివ్ టీం వచ్చేసేసి ఈ సర్వీసెస్ని ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్లోకి తీసుకెళ్తారు. అలాగే ఇంకా దాని ఏమంటారు బైలాస్ టీం ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ టీం కింద ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ టీమ్స్ ఉంటాయి. అంటే నేను చెప్పినట్టు 23 సర్వీసెస్ ఉన్నాయి. 23 సర్వీసెస్కి ఒక చైర్, వైస్ చైర్స్, వాళ్ళ కింద రీజనల్ డైరెక్టర్స్. ఎందుకంటే అమెరికా మేము 25 స్టేట్స్లో ఏర్పాటు చేసుకున్నాం. సో ప్రతి చోట లోకల్ టీమ్స్ ఉంటాయి, స్టేట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ఇలా ఒక సిస్టమేటిక్గా ఈ ఆర్గనైజేషన్ రన్ చేయడం జరుగుతుంది. ఓకే, జనరల్గా అయితే మెంబర్స్ని తీసుకునేటప్పుడు పర్టికులర్ క్రైటీరియాని బట్టి ఈ క్వాలిఫికేషన్ అనో లేకపోతే ఈ డిజిగ్నేషన్ నుంచి తీసుకుంటూ ఉంటారు. మీ దాంట్లో తీసుకునేటప్పుడు కూడా సర్వీస్ ఓరియంటెడ్ మీద వాళ్ళకి ఎంత ఫోకస్డ్గా ఉంటున్నారో ఈ బేస్ మీద కూడా తీసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా. సో అలాగే మీరు ఇందాక ఇంకో క్వశ్చన్ కూడా ఎలా మెంబర్స్ వస్తారని అడిగారు. ఇది బేసికల్లీ ద మెంబర్షిప్ ఏంటంటే రెఫరెన్స్ బేస్డ్గా అండి. ఇప్పుడు ఏదో వచ్చారు తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు మాకు. వాళ్ళ మైండ్ సెట్ మా మైండ్ సెట్ మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో దాదాపుగా 150-200 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. వాళ్ళు అడగొచ్చు, మీరు ఆర్గనైజేషన్ ఎందుకు చేరకూడదు, ఈ ఆర్గనైజేషన్ ఎందుకు రావాలి అంటే, మా దాంట్లో ఉన్న స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తనకు నచ్చి ఉండొచ్చు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా నేను మీరున్నారు మీకు నచ్చింది అంటే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మా ఆర్గనైజేషన్కి. ఈవిడ కూడా గాయత్రి గారు, షీఈ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు సర్వ్ పూర్ స్టూడెంట్స్. ఆ విధంగా మీరు మెంబర్గా మా ఆర్గనైజేషన్లోకి రావడం జరుగుతుంది. సో అలా ఒక చైన్ సిస్టమ్ ద్వారా మేము 7,000 ఫ్యామిలీస్, అందుకని ఇవాళ 15 సంవత్సరాలు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఇవాళ 7,000 కుటుంబాలు అయ్యామంటే, సో దట్ ఈస్ అ సీక్రెట్. ఇట్స్ ఆల్ బై రెఫరెన్స్. ఓకే, అసలు యాక్చువల్గా మీరు యాప్టాతో ఎప్పటి నుంచి జర్నీ స్టార్ట్ చేశారు, అలాగే యాప్టాతో మీ అసోసియేట్ అయిన తర్వాత హౌ వాజ్ యువర్ జర్నీ? రైట్ అండి. సో ఆర్గనైజేషన్ చెప్పాలంటే నేను బిఫోర్ ఇన్సెప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే అన్అఫీషియల్గా స్టార్ట్ చేసిన 50 మందిలో నేను ఒకడిని. సో తర్వాత పేరు మార్చడం దగ్గర నుంచి నేను నా జర్నీ ఉంది. ఫస్ట్ నేను రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, తర్వాత 18-19 టైంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, తర్వాత గ్లోబల్ ఆపరేషన్స్. ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ హ్యాండ్లింగ్ గ్లోబల్ ఆపరేషన్స్. సో అంటే ఇప్పుడు ఇండియాలో చేసే ప్రతి సర్వీస్ కానీ, ఎన్ఆర్ఐ పేరెంటల్ హెల్త్ కేర్ అయితే ఏంటి, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అయితే ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఏంటి, మెడికల్. ఇంకొకటి ముఖ్య సర్వీస్ ఏంటంటే మేము ఇక్కడ ప్రతి ఊర్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు విలేజెస్లో వాళ్ళు మెడికల్ చెకప్స్ చేసుకోరు. ప్రాబ్లం పెద్దదైన తర్వాత పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి చాలా ఇబ్బందులు, ఎక్స్పెన్సివ్. సో దాన్ని స్టార్టింగ్లోనే మనం గుర్తించగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ దాదాపు 10-12 మెడికల్ క్యాంప్స్ చేస్తుంటాం 2 రాష్ట్రాల్లో. సో అదేండి, దట్స్ మై జర్నీ. అండ్ ఎలా ఉంది అంటే ఇది ఒక రకమైన పిచ్చి. ఒకసారి ఆర్గనైజేషన్లో చేరామంటే వెనక్కి వెళ్ళాం. సో మనం సమాజానికి మంచి చేస్తూ ఉంటే అది ఇంకా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే, యాజ్ వి డిస్కస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనేవి అమెరికాలో చాలా ఉన్నాయి. సో కంపేర్ టు అదర్స్ అని అంటే వాట్స్ ద యూనిక్ థింగ్ ఇన్ యాప్టా? యూనిక్ థింగ్ ఏంటంటే సర్వీస్ అండి. సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. ప్రతి ఆర్గనైజేషన్కి ఒక కోర్ సర్వీస్ ఉంటుంది. మా దాంట్లో వచ్చేసి మెయిన్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్. సో అందరు మనతో పాటు మన పక్క వాళ్ళు కూడా ఒక బిజినెస్లో రాణించాలి, లేదా ఉమెన్ కూడా వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి. ఇంకొకటి ముఖ్య సర్వీస్ ఏంటంటే అండి ఎన్ఆర్ఐ పేరెంటల్ హెల్త్ కేర్. ఇది చాలా యూనిక్ సర్వీస్ అనమాట. సో ఇప్పుడు మేము 7,000 కుటుంబాలు అమెరికాలో ఉంటున్నాం. మా పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఒక నీ సర్జరీ చేయాలి, హార్ట్ సర్జరీ చేయాలి, మేము దగ్గర ఉండం. సో కానీ వర్చువల్ ఫ్యామిలీని ఒకటి మేము రూపొందించాం. ఎలా అంటే వీఆర్ టైడ్ అప్ విత్ దాదాపు 500 డాక్టర్స్ హియర్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఎనీ హెల్ప్, ఎనీ మెంబర్కి ఒక స్పెషాలిటీ డాక్టర్ కావాలంటే ఏ కాల్ అవే, కాల్ చేసి డాక్టర్ గారు ఇట్లా మన మెంబర్ వాళ్ళ ఫాదర్కి అపాయింట్మెంట్ కావాలంటే ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇచ్చే వ్యవస్థని మేము నెలకొల్పాం.
సో దట్ ఈస్ ద యూనిక్. జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కువగా ఫోకస్ అయ్యే సర్వీసెస్ ఏంటి అని అంటే స్టూడెంట్స్కి ఉపయోగపడితే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఉండాలి అంటే హెల్త్కి సంబంధించి సర్వీసెస్ కావాలి. సో ఆ రెండు మెయిన్ ఇంపార్టెంట్ సర్వీసెస్ యాప్టాలో ఇంక్లూడ్ అవ్వడం వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ 23 సర్వీసెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఏం సర్వీసెస్ ఉన్నాయో. డెఫినెట్గా అండి. అంటే 23 సర్వీసెస్ చేయాలంటే మేబీ చాలా టైం పట్టవచ్చు, బట్ మెయిన్ సర్వీసెస్ చెప్తాను. స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, సో అలాగే విల్ అండ్ ట్రస్ట్ అని ఉందండి. ఇప్పుడు అమెరికా వచ్చిన వారికి చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే మనకి ఫ్యామిలీలో ఫాదర్కి లేదా సపోజ్ రోడ్ యాక్సిడెంట్ లేదని అయిందనుకోండి, వాళ్ళకి రైట్స్ చాలా కోల్పోతారు. ఇక్కడ మనకి ఇండియాలో వచ్చేసి వీల్నామా అనేది డిఫాల్ట్. సో మనకేమైనా మన పిల్లలకి వస్తుంది, మనకేమైనా వైఫ్కి వస్తుంది. బట్ అమెరికాలో అలా కాదు, ప్రతిదీ మీరు డాక్యుమెంట్ చేసి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ విల్ అండ్ ట్రస్ట్. దాన్ని గట్టిగా ప్రమోట్ చేస్తున్నాం. ప్రతి మెంబరు ఆ విల్ అండ్ ట్రస్ట్ ఎన్రోల్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే బిజినెస్ ఫోరం ఉంది, కొత్తగా బిజినెస్లో రాణించాలనుకునే వాళ్ళందరికీ ఒక నెట్వర్కింగ్ అలా ఉంచాం. అలాగే ఫార్మర్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, ఇండియాలో ఫార్మర్స్ ఉన్నారు, రైతులేంది కంట్రీ లేదు. సో రైతులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక టీంని ఏర్పరిచాం. స్టూడెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ నేను ఇందాక చెప్పినట్టు, అలాగే నెక్స్ట్ జనరేషన్ ప్రోగ్రామ్, అలాగే అమాప్ అంటే ఆప్తా మెడికల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మాకున్న మేము అమెరికాలో కూడా దాదాపు 200 మంది మన తెలుగు డాక్టర్స్ తోటి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, సో వీఆర్ హెల్పింగ్ ఆల్ అవర్ మెంబర్స్. సో వారి హెల్ప్ తోటి, అలాగే ఇండియాలో ఉన్న డాక్టర్స్ హెల్ప్ తోటి మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. సో ఇవి మెయిన్ ప్రోగ్రామ్స్. సో బేస్డ్ ఆన్ ద నీడ్ ఇంకెవరైనా మెంబర్స్ కొత్త సర్వీస్ తీసుకొస్తే వీఆర్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, నా నెక్స్ట్ డౌట్ అదే ఏంటి అంటే సర్వీసెస్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవడానికి ఆ ప్రపోజల్ అనేది ఎలా వస్తుంది, ఆ ప్రొసీజర్ని మీరు ఎలా ఇంక్లూడ్ చేసుకుంటారు మీ సర్వీసెస్ అనేది? సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీ ముందే ఉన్నాను. నేను ఇప్పుడు ఆప్తాలో స్టూడెంట్స్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, జాబ్స్ ప్రోగ్రామ్ అనేవి నేను ఇనిషియేట్ తీసుకున్నవి. బికాజ్ నాకున్న కజిన్స్లో కొంతమంది ఇబ్బందులు పడ్డారు. స్టూడెంట్స్కి అక్కడికి వచ్చారు, అక్కడ వాళ్ళకి ఎవరికి రూమ్ అకామిడేషన్ ఇవ్వడానికి ఎవరు లేరు. అరే ఇలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వై డోంట్ వి ఫోకస్ ఆన్ ఇట్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్ అని స్టూడెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అలాగే జాబ్స్, ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లాగా ఒకసారి జాబ్ వచ్చిందంటే 58 సంవత్సరాలు జాబ్ ఉండదండి. సో ప్రాజెక్ట్ అయిపోగానే బెంచ్ మీదకి వస్తారు, వాళ్ళకి పాపం పేరోల్ రన్ అవ్వదు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇట్స్ ఆల్ నెట్వర్కింగ్. ఇప్పుడు నేనున్న నా కంపెనీలో ఏదో ఒక జాబ్ ఓపెనింగ్ అయింది, బట్ నేనుగా ఇంట్లో ఉన్నప్పుడు అది నేను 10 మందికి చెప్పలేని, 10 మంది తెలియదు. బట్ ఒక సమూహంలో గ్రూపులో ఉన్నప్పుడు మా ఆఫీస్లో ఒక జాబ్ ఉంది అనగానే దాంట్లో జాబ్ వెతుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దే కెన్ గ్రాప్ దట్ ఆపర్చునిటీ, అలాంటి ఒక సిస్టమ్ని. సో ఇప్పుడు నేను ఎలా అయితే 2 సర్వీసెస్ అనుకున్నాను, ఇలా మిగతా సర్వీసెస్ కూడా మిగతా మెంబర్స్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, ఈ సర్వీసెస్కి పోలింగ్ అనేది ఉంటుందా? సో ఇంత మంది యాక్సెప్టెన్సీ ఉంటే ఇది ప్రతి సర్వీస్ కూడా మాకున్న ఎగ్జిక్యూటివ్ టీం 12 మంది, బోర్డులో ఉన్న 10 మంది. సో ఫస్ట్ 12 మందిలో ఓటింగ్ ఉంటుంది, కోరం ఉంటుంది. అవుట్ ఆఫ్ 12 7 people or 7 people ఓట్ చేయగానే ఆ సర్వీస్ పాస్ అవుతుంది. దెన్ బోర్డు ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. బోర్డు వాళ్ళు కన్విన్స్ అయితే దాన్ని ఒక సర్వీస్ కింద మారుస్తారు. ఇక్కడ మేము మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వింటున్నవి ఏంటి అంటే స్టూడెంట్స్ చాలామంది జస్ట్ అక్కడ చదువుకుంటూ జాబ్ చేసుకున్న తర్వాత అక్కడే సెటిల్ అయిపోదాము అనే ఇంటెన్షన్తో అక్కడికి రావడం చాలామంది జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి జాబులు దొరక్క, దాని తర్వాత వాళ్ళు ఇబ్బంది పడి ఇక్కడ నుంచి పేరెంట్స్కి అమౌంట్ కోసం అడగడం, ఇవన్నీ చూస్తుంటాం. అలాగే ఇక్కడ నుంచి కొంతమందికి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని జాబ్స్ పర్పస్ అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతాం. మీరు మెయిన్గా ఫోకస్ చేసిన కేసెస్ ఏమేమి ఉన్నాయి? ఇలాంటి ఏమైనా కేసెస్ ఫేస్ చేశారు? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసిక్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవటాన మన స్టూడెంట్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, మేము ఒక సంవత్సరం ఒక సెమిస్టర్ ఫీజు కట్టేస్తే మిగతా 3 సెమిస్టర్స్కి నేను ఏదో విధంగా సంపాదించుకుంటాను అంటున్నారు. బట్ దట్ ఈస్ రాంగ్ థింగ్. సో ఎందుకంటే మీరు ఆర్ట్ జాబ్ చేయటం అనేది దట్ ఈస్ ఇల్లీగల్. సో మీకు సఫిషియెంట్గా మీకు ఫండింగ్ ఉంది, బ్యాంక్ లోన్ ఉంది అన్నప్పుడే రండి. అక్కడికి వచ్చిన తర్వాత జాబ్స్ దొరకవు, ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ ఇల్లీగల్ ఆర్ట్ జాబ్. మీకు ఆర్ట్ జాబ్ స్టూడెంట్స్ ఎక్కువ అయిపోయారు ఈ మధ్య. ఇప్పుడు సో ఒకప్పుడు అంటే చాలా రేర్గా లిమిటెడ్ స్టూడెంట్స్ వచ్చారు. సో జాబ్స్ తక్కువ ఉన్నాయి, మీరు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దానివల్ల ఇబ్బంది పడతారు. సో అందుకని మేక్ షూర్ యూ హ్యావ్ ఇనఫ్ ఫండ్స్, దెన్ ఓన్లీ కమ్ టు యూఎస్ ఫర్ ఫర్దర్ స్టడీస్. సో అలాగే జాబ్ అండి, H1s కూడా. ఇప్పుడు మీరు జాబ్ ఉన్నాకనే రండి, మీకు ప్లేస్మెంట్ ఉండి మీకు అక్కడ ఆఫర్ లెటర్, నిజమైన ఆఫర్ లెటర్ ఉన్నప్పుడే రండి, వచ్చి ఇబ్బందులు పడమాకండి.
సో మనం డిస్కస్ చేసినట్టుగా జెన్యున్గా వచ్చే కాల్స్ కొన్ని అయితే ఫేక్ కాల్స్ కానీ లేకపోతే ఫేక్గా అక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి వీసా ఇప్పించి మీకే తీసుకొని వస్తాము, తీసుకొని వచ్చిన తర్వాత మేమే మొత్తం చూసుకుంటాము అని చెప్పి అక్కడ నుంచి వీడియో బైట్స్ పంపించి మేము ఇట్లా సఫర్ అవుతున్నామని చెప్పి కేసెస్ చాలా. సో దానికోసమే మాలో ఉన్న ఇంకొక సర్వీస్ ఇమిగ్రేషన్ అండి, ఇమిగ్రేషన్ సర్వీసెస్. మేము ఏం చేస్తామంటే అటార్నీస్ ఉంటారు అక్కడ. సో అటార్నీస్ ఎవరో ఒక స్పాన్సర్ పే చేసి వాళ్ళ ద్వారా ఒక అవేర్నెస్ సెషన్ పెడతా ఉంటాం. ఇయర్లీ అట్లీస్ట్ 12 to 15 ఇమిగ్రేషన్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఏం తప్పులు చేస్తారు, ఏ తప్పు చేస్తే విచ్ వన్ ఈజ్ ఇల్లీగల్ ఆర్ లీగల్ అనేది వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తారు. వన్స్ ఒక స్టూడెంట్కి మీరు సర్వీసెస్ త్రూ ఏదైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఏమేమి క్రైటీరియా చూస్తారు స్టూడెంట్ తరపు నుంచి తాను ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే? సో ఇక్కడ స్టూడెంట్ స్టూడెంట్ స్కాలర్షిప్ కూడా అండి ఓన్లీ మెంబర్ కెన్ రెఫర్ దెమ్. మేము పేపర్లో యాడ్ ఇవ్వటం, స్కాలర్షిప్స్ ఇస్తున్నాం అని చెప్పం, ఇస్తే మాకు వేలలో లక్షల్లో వచ్చేస్తారు. సో మాకు ఓవర్వెల్మ్ అయిపోయి ఎవరు నీడీ స్టూడెంట్ ఎవరు నీడీ కాదో తెలియదు. సో దానికి మేము ఏర్పరిచిన సిస్టమ్ ఏంటి అంటే ఓన్లీ మెంబర్ హ్యాస్ టు రెఫర్, హీ కెన్ రెఫర్ 3 students, 3 poor students. సో నేను ఒకటేసారి ఒక 1000 పీపుల్ని నేను కరెక్టా కదా చూడలేను, బట్ ఒక 3 స్టూడెంట్స్ని ఐ కెన్ స్పెండ్ మై టైం. సో ఆ విధంగా జెన్యున్ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో రావడం జరుగుతుంది. ఓకే, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది జరుగుతుంది? ఒకటి ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, సో వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళ రేషన్ కార్డ్ చూడటం కానీ, అలాగే కొన్ని ఎంక్వైరీస్ చేస్తాం. సో వాళ్ళ యొక్క రెఫరెన్సెస్ ఇస్తారు, 2-3 రెఫరెన్సెస్, నిజం కాల్ చేసి ఈ అబ్బాయి నీడీనేనా కాదా అనేసి, అదొక క్రైటీరియా. అలాగే మెరిట్ మినిమం 80% ఉండాలి మా స్కాలర్షిప్ తీసుకోవాలంటే. ఎందుకంటే మనం ఇచ్చే స్కాలర్షిప్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ సో 40%, 50% వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండదు. నేను బాగా చదువుకుంటే నాకు 80% వస్తే వీళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు అనే కాన్ఫిడెన్స్, మోటివేషన్ ఉండాలని ఈ క్రైటీరియా పెట్టాం. ఓకే, జనరల్గా దీనికి సంబంధించి చాలామందికి అవేర్నెస్ తక్కువ ఉండొచ్చు ఇక్కడ వాళ్ళకి. సో మెంబర్ వచ్చేటప్పటికి 3 personsనే అని చెప్తున్నారు కదా. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? ఖచ్చితంగా అండి, మా వెబ్సైట్ వచ్చేసేసి ap-ta.org. ఆ వెబ్సైట్కి వెళ్తే మాకున్న 23 సర్వీసెస్, వాళ్ళ చైర్స్, వైస్ చైర్స్ మొత్తం మీకు కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. మీరు అక్కడ ఎనీ రిక్వెస్ట్ యూ కెన్ సబ్మిట్. ఓకే, జనరల్గా కల్చరల్ ఈవెంట్స్ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు ఈ యాప్టా కానీ సంబంధించిన కానీ లేకపోతే మిగతా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి సంబంధించింది. అక్కడ వాళ్ళని మన కల్చర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది? ఖచ్చితంగా అండి, మాది ఎలా ఉంటుందంటే ఒక నేషనల్ ఈవెంట్ కన్వెన్షన్ 2 yearsకి ఒకసారి ఉంటుంది. అలాగే రీజనల్ ఈవెంట్స్ 10 regions ఉన్నాయి మాకు. ప్రతి రీజన్కి అట్లీస్ట్ ఇయర్లీ 3 events ఉంటాయి. ఒకటి దసరా ఫెస్టివల్ కానీ, దివాళీ కానీ, సమ్మర్ పిక్నిక్. సో ఇది మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అండి, ఇట్స్ నాట్ లైక్ వెళ్ళామా మంచి ఫుడ్ తిన్నామా అనేది కాకుండా మా నెక్స్ట్ జన్ కిడ్స్ వాళ్ళు ఎప్పుడో ఇండియా వస్తూ ఉంటారు, బట్ అక్కడే ఆ కల్చర్ని తీసుకెళ్ళి ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఏంటి, ఇప్పుడు మీకు భరతనాట్యం దగ్గర నుంచి కూచిపూడి, ఇవాళ మీకు చూసే ప్రతి ఇంట్లో ఒక అరంగేట్రం చేసిన భరతనాట్యం అమ్మాయో, కూచిపూడిలో అరంగేట్రం చేసిన అమ్మాయి ఉంటుంది, విచ్ యూ కెనాట్ ఇమాజిన్ మీకు. సో ఇది ఎందుకు, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే మేము ఇలాంటి ఈవెంట్స్ చేయడం ద్వారా వాళ్ళలో ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఇంట్రెస్ట్ని పుట్టించాం. సో అలాగే తెలుగు మీద కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం, తెలుగు నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, నార్మల్గా మనం ఇక్కడ చాలా ఫెస్టివల్స్ని మిస్ అవుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ సెలబ్రేట్ చేసుకుని దట్టు మనందరం ఒక చోటనే ఉన్నాము అనే ఫీలింగ్ తీసుకొస్తున్నారు యాప్టా. కరెక్ట్ అండి, ఎందుకంటే దసరా, దివాళీ మర్చిపోకూడదు. మనం చిన్నప్పటి నుంచి ఏదైతే పెరిగామో ఫెస్టివల్స్ మధ్యలో వాటిని మర్చిపోకుండా చిన్న ప్రయత్నం. నెక్స్ట్ కమింగ్ డేస్లో యాప్టా యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి? సో మెయిన్ టార్గెట్ ఏం లేదండి, మెంబర్స్ని పెంచుకుంటా, అలాగే కొత్త సర్వీసెస్ ఇవాల్వ్ అవుతా, మాకు చేతనైనంత పరిధిలో అక్కడ మా మెంబర్స్కి హెల్ప్ చేస్తా, అలాగే వారి ద్వారా తెలుగు ప్రజలకు హెల్ప్ చేస్తా ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం. జనరల్గా సొసైటీలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే విధంగా ఉంటుంది. సో ఇటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే దాంట్లో చాలామంది ఫేక్ థింగ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఫేస్ చేయడం అంటే కొన్ని దృష్టికి వస్తూ ఉంటాయి డెఫినెట్లీ. ఎక్కడొచ్చాడు మనం ఎంత మంచి చేయాలనుకున్నా కూడా కొన్ని థింగ్స్ జరుగుతూ ఉంటాయి, బట్ వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. సో నెక్స్ట్ దాన్ని కొద్దిగా టైటన్ చేయడం, ఆ విధి విధానాలని మార్చడం జరుగుతుంది. అందుకే మాకు బైలాస్ కమిటీ అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని బేస్గా బైలాస్ మార్చుకుంటూ వెళ్తుంటాం.
ఓకే. యాప్టాకి సంబంధించి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ ఫ్యూచర్‌లో ఏమేమి సర్వీసెస్ ఇంకా ఇంక్లూడ్ చేయదలుచుకుంటున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ ఏమైనా అప్పీల్ ఉన్నాయా? ఈ ఉన్నాయండి. సర్వీసెస్ ఇప్పుడు ఇంక్లూడ్ చేద్దాం. గ్లోబల్ ఆపరేషన్స్ ఇప్పుడు నేను ఐఎమ్ కరెంట్లీ హ్యాండ్లింగ్ గ్లోబల్ ఆపరేషన్స్. సో ఇప్పటివరకు ఏంటంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఈవెంట్స్ చేయటం, ఉమెన్ ఎంపవర్మెంట్ కదా. బట్ నౌ ఈ ఇయర్ మేము స్టార్ట్ చేసింది ఎన్ఆర్ఐ పేరెంటల్ హెల్త్ కేర్. మీకు ఇందాక చెప్పినట్టుగా మా పేరెంట్స్ అందరికీ, అలాగే నెక్స్ట్ వచ్చేసేసండి ఓల్డ్ ఏజ్ నర్సింగ్ హోమ్స్, నర్సింగ్ కేర్. పేరెంట్స్ ఓల్డ్ ఏజ్లో ఉంటారు బట్ ఇంట్లో ఎవరో ఒక నర్సు కొంతమందిని ఐడెంటిఫై చేసి ఆ నర్సింగ్ కేర్ని ఇవ్వటం. అలాగే సిపిఆర్ ట్రైనింగ్, ఎందుకంటే చాలామంది విలేజెస్లో ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది వచ్చిందో లేదో కూడా తెలియకుండా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే లోపల జరగకూడదు జరుగుతుంది. సో ఈ సిపిఆర్ ట్రైనింగ్ సెంటర్స్ని పెంచి అక్కడ ఉన్న హై స్కూల్ స్టూడెంట్స్కి, ఆర్ఎంపీ డాక్టర్స్కి దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా చాలా ప్రాణాలు నిలబెట్టగలం. సో మీకు చెస్ట్ ప్రెస్ చేయడం అనేది ఉంటుంది కదా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, దానికి సిమ్యులేటర్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ చేసాం అనుకోండి, ఎవరికైనా చెస్ట్ పెయిన్ రాగానే అది లెఫ్ట్ సైడా రైట్ సైడా బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డిటర్మైన్ వెదర్ ఇట్ ఈస్ హార్ట్ స్ట్రోక్ ఆర్ నాట్. దెన్ మనం ఆ పంపింగ్ ద్వారా ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంది. అలాంటి వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మెడికల్ క్యాంప్స్ ఇంకా స్ప్రెడ్ చేయాలనేది ఇంకొక ఆలోచన. ఓకే. జనరల్‌గా మనము మన హోమ్ టౌన్‌లో ఎంత కంఫర్ట్ జోన్ ఫీల్ అవుతామో అదర్ స్టేట్స్‌కి వెళ్ళినా అంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటాం. సో మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు అలాంటి ఇన్సెక్యూరిటీస్ ఏమైనా ఫేస్ చేశారా? ఇప్పుడు ప్రెజెంట్ దాన్ని అధిగమించడానికి నెక్స్ట్ జనరేషన్‌కి రాకుండా చేయడానికి యాప్టా ఏం చేస్తారు? దట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకంటే మేము మొదట్లో వెళ్ళినప్పుడు చాలా లోన్లీగా ఉండేవాళ్ళం. అరే ఎవరు లేరు, ఒకటేసారి ఇండియాలో ఇంతమందిని వదిలేసి వచ్చాం, పేరెంట్స్ని చుట్టాలని వదిలేసి వచ్చాం. దాన్ని భర్తీ చేయడానికి ఆప్తా. ఇవాళ మాకు ఒక మెంబర్ జాయిన్ అయ్యాడంటే ఓ డాలస్ వెళ్ళాడు, ఒక 200 మంది తెలిసిన వాళ్ళు, నీకు ఒక ఈవెంట్కి వెళ్తావు అక్కడ ఒక 200-300 పీపుల్, ఎందుకంటే అంతా ఒకటే మైండ్ సెట్తో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటారు. సో మాట్లాడుకుంటారు మీదే ఊరు. ఆ విధంగా ఒక ప్యాకేజ్ అండి. ఆప్తాలో మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు మీరున్న ఊర్లో కనీసం ఒక 500 కుటుంబాలు, మీకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఓకే. సో దట్ ఈస్ అ ప్యాకేజ్. సో ఏదైనా మనం పర్సనల్ ఫంక్షన్ చేసుకున్నా సరే మన చుట్టాలు అక్కడ నుంచి రావాల్సిన అవసరం లేదు. సో మేము ఒక ఈవెంట్కి వెళ్తే చిన్నప్పుడు మనం ఊర్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఏదైతే ఓవర్వెల్మింగ్ ఉంటుందో అది ఎగ్జాక్ట్లీ అది జరుగుతుంది ఇప్పుడు మా ఆప్తా ఈవెంట్స్లో. ఓకే. జనరల్‌గా అక్కడ చాలా మంది ఇంకా మీకు ఏంటి అంటే ఈవెంట్స్లో కలవటం ద్వారా వాళ్ళు ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం అదే ఊర్లో ఉండుంటారు, పక్క ఊరికి వెళ్ళిపోయి ఉంటారు, తెలీదు. రిలేటివ్స్ అని రియలైజ్ అయిన సందర్భాలు ఒక 100స్లో ఉన్నాయి. సో అది వి ఫీల్ సో ప్రౌడ్. అంటే అదేంటి సో దూరపు చుట్టరికాలు. కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మా విలేజ్లో ఉన్నప్పుడు నాకు మా పక్కింట్లో ఉండేవాళ్ళంటే 40 years ago, బట్ అసలు డిస్కనెక్టెడ్. ఇంకొక ఫ్రెండ్ ద్వారా ఇదేదో మీ ఊరు చెప్తున్నాడు అనగానే దెన్ మాట్లాడుకుంటా వెళ్తే తోగుండా వెళ్తే పక్కింటి అతను. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. నెక్స్ట్ జనరేషన్కి యాప్టా త్రూ ఏం ఎక్కువగా బెనిఫిట్ అవ్వబోతుంది అని మీకు అనిపిస్తుంది? సో ఎంపవర్మెంట్ అండి. సో ఎందుకంటే లైఫ్లో మనకి ఎనర్జీ ఉండాలి కానీ సాధించాల్సినవి చాలా ఉన్నాయి, కానీ మనకు మోటివేషన్ మిస్ అవుతుంది. నేనేం చేస్తానులే 8 to 5 జాబ్ చేసుకుంటే సరిపోయిద్ది అనే సిచ్యుయేషన్ నుంచి నేను ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, నా స్కిల్ సెట్ ఏంటి, ఒక ఫైనాన్షియల్ ప్రోడక్టా, లేకపోతే కన్సల్టింగ్గా, లేకపోతే ఒక ఇంజనీరింగ్ సైడా, మ్యానుఫ్యాక్చరింగ్ సైడా, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకు ఒక ఆలోచన రేకెత్తించి వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్గా రూపొందించడానికి చాలా మోటివేషన్ జరుగుతుంది ఆప్తాలో. ఓకే. వన్స్ ఒక పర్సన్ ఒక బిజినెస్ ఐడియాతో యాప్టాని అప్రోచ్ అయితే నెక్స్ట్ తనకి గైడెన్స్ ఏ రకంగా ఇస్తుంటారు? కరెక్ట్. బిజినెస్ ఫోరంలో ఏంటి అంటే అండి, ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని మీరు ఒక సెషన్స్ పెడతాం, జూమ్ సెషన్స్ ద్వారా యూ విల్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రోడక్ట్, ప్రెజెంటేషన్ ఇస్తారు. సో దానికి కొంతమంది నాలెడ్జ్ షేరింగ్ చేయొచ్చు, కొన్ని సలహాలు ఇవ్వచ్చు, కొంతమంది వచ్చి నేను ఇన్వెస్ట్ చేస్తాను ఈ ప్రోడక్ట్లో, ఇది బాగుంది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ విధంగా కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 100 నుంచి 150 కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్స్ పుట్టుకొస్తున్నారు. ఓకే. సో ఆ ఎంటర్‌ప్రెన్యూర్స్ నుంచి ఆ నెక్స్ట్ జనరేషన్‌కి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ వస్తున్నాయి. ఇట్స్ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాసెస్ అండి. ఆ ట్యాగ్ లైన్ కి మంచి మన కోసం మనం నిజంగానే మన కోసం ఇంకెవరో రారు, లేదా వారి కోసం మనం వెళ్ళాం, లేదా మీరు తెలుగు వారందరి కోసం మేము వచ్చి ఉద్ధరిస్తాం అనేది కాదు, మన కోసం మనమే ఉద్ధరించుకుందాం అనే కాన్సెప్ట్.
సో అక్కడ ఆ పార్షియాలిటీ అనేది ఉంటుందా ఇప్పటికి కూడా? ఇది నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలా సర్వైవ్ అవుతున్నారు, సెటిల్ అయిపోతున్నారు. అట్లా నిజం చెప్పాలంటే అమెరికా ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. సో అలాంటి ఫీలింగ్స్ మేము ఎప్పుడు కూడా ఇబ్బంది రాలేదు మాకు. సో ఫైనల్గా ఇంత సర్వీసెస్ చేయడానికి ఆ కార్యవర్గం కూడా అంతే ఇంపార్టెంట్. సో వాళ్ళని ఎలా తీసుకుంటారు? వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్స్ అలాంటివి ఉంటాయో మీకు కూడా? కరెక్ట్ అండి. ఇట్స్ ఫుల్లీ డెమోక్రసీ ప్రాసెస్లో జరుగుతుంది. ప్రతి 2 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఎనీ ఇంట్రెస్టెడ్ పీపుల్ విత్ ఎలిజిబుల్ క్రైటీరియా. సో ఇప్పుడు ప్రెసిడెంట్ అవ్వాలంటే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు, నామినేషన్ వేయచ్చు. అలాగే మెంబర్స్ అందరూ లైఫ్ మెంబర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నుకోవచ్చు. సో ఎలక్షన్స్ ప్రతి 2 yearsకి ఒకసారి జరిగి 10 మంది బోర్డ్ డైరెక్టర్స్, 12 మంది ఎగ్జిక్యూటివ్ టీం ఎన్నుకోబడుతుంది. ఓకే, వాళ్ళకి వాళ్ళ పర్సనల్ డెసిగ్నేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ తో పాటుగా కూడా ఇంకా సర్వీసెస్ కూడా ఇప్పుడు ఆప్తాలో ఎటువంటి సర్వీసెస్ చేశారనేది, ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్ వేరు, మీరు సోషల్ సర్వీస్ ఎంత చేశారనేది కూడా ఇట్స్ ఎ క్రైటీరియా. అలాగే ఆప్తాలో మీకు డైరెక్ట్గా వచ్చి మీరు ప్రెసిడెంట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మీకు కొంత అవగాహన ఉండాలి కదా ఈ ప్రాసెస్ కానీ సర్వీసెస్ మీద. సో అలా ప్రెసిడెంట్కి ఒక క్రైటీరియా ఉంటుంది, సెక్రటరీకి ఒక క్రైటీరియా ఉంటుంది, బోర్డ్ డైరెక్టర్కి ఒక క్రైటీరియా ఉంటుంది. బోర్డ్ డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు ప్యాటర్న్ మెంబర్స్ అయి ఉండాలి. సో ప్యాటర్న్ మెంబర్ ఈజ్ ద హైయెస్ట్ మెంబర్షిప్. అండ్ గ్రాండ్ ప్యాటర్న్ అనేది ఒకటి ఉంది, దాని తర్వాత ప్యాటర్న్ మెంబర్షిప్. సో మిగతా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఒక పర్టికులర్ డిజిగ్నేషన్ త్రూ మీ ఆర్గనైజేషన్లోకి వచ్చిన వాళ్ళు మెయిన్గా ఏం చెప్తూ ఉంటారు కంపారిజన్స్ చేసుకుంటే? కంపారిజన్ అనేది ఏం నిజంగా జరగదండి. వాళ్ళకి వేరే ఆర్గనైజేషన్స్తో కూడా అసోసియేట్ అయ్యి ఉంటారు, తప్పలేదు. బట్ ఇది నచ్చినప్పుడు దీంట్లో మోర్ టైం స్పెండ్ చేస్తారు. సో ఇట్స్ ఆల్ మీరు దాన్ని ఎంత గట్టిగా సర్వీస్ తీసుకెళ్తే మెంబర్స్ అంత గట్టిగా మనతో ఉంటారు. మనం 15 సంవత్సరాలుగా 50 మంది నుంచి 7,000 అయ్యామంటే దీన్ని చాలా కమిటెడ్గా తీసుకెళ్ళాం సర్వీసెస్. అండ్ వీ హ్యావ్ కార్డియల్ రిలేషన్స్ విత్ అదర్ ఆర్గనైజేషన్స్ టు. ఓకే. సో అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఈవెంట్స్ అనేవి చాలా బాగా కండక్ట్ చేసుకుంటూ ఉంటారని మనం ఇప్పుడు ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకున్నాము. అలాగే మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో స్పిరిచువల్ కిట్ సంబంధించినవి కానీ దానికి సంబంధించి కాకుండా ఇంకేమేమి గ్యాదర్గా అయ్యి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏమైనా ఉంటాయా? బేసిక్గా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి పర్సనల్గా, అలాగే ఫెస్టివల్స్ మెయిన్ ఫెస్టివల్స్ ఉంటాయి, గెట్ టుగెదర్స్ ఉంటాయి, అలాగే ఆఫ్ ద బేస్డ్గా ఈవెంట్స్ ఉంటాయి, సమ్మర్ గ్యాదరింగ్. సో రకరకాలుగా ఉంటాయండి. ఔటింగ్ వెళ్తూ ఉంటారా? ఔటింగ్ వెళ్తూ ఉంటాము. సో అట్లీస్ట్ 4-5 ఇప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీ ఒక 4 ఈవెంట్స్ చేసుకుంటే పర్సనల్గా బాయ్స్ మేబీ ఒక 20-30 చేసుకోవచ్చు, లేదా ఉమెన్ అందరు కలిసి ఉమెన్ స్పెసిఫిక్గా కొన్ని మీట్స్ జరుగుతూ ఉంటాయి. కిడ్స్ బేస్ చేసుకొని కొన్ని మీట్ చేస్తూ ఉంటాం, కిడ్స్ తోటి వాలంటీర్ సర్వీస్ ఇప్పించడం అక్కడ సొసైటీకి. అలాగే బ్లడ్ డ్రైవ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మాది ఎవ్రీ ఇయర్ మెగా బ్లడ్ డ్రైవ్ అనేసి ఆగస్ట్ మంత్లో జరుగుతుంది. వీఆర్ అసోసియేటెడ్ విత్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. చిరంజీవి గారు మాట్లాడడం కూడా జరిగింది వాల్తేరు వీరయ్య. కరెక్ట్. సో అలా అదొక అకేషన్. సో చిరంజీవి ఫ్యాన్స్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి మాట్లాడుతూ ఉంటాం, బ్లడ్ డ్రైవ్స్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ 25 స్టేట్స్లో ఆగస్ట్లో. ఎందుకంటే వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ, వెదర్ ఇట్ ఈస్ అమెరికా ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇండియా. సో ప్రతి ఆగస్ట్లో బ్లడ్ డ్రైవ్స్ నిర్వహిస్తుంటాం. ఓకే. అప్పుడు వాల్తేరు వీరయ్య టైంలో చాలా మందితో చిరంజీవి గారు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వడం, థియేటర్స్ లోకి లైవ్ లో వచ్చి ఒకసారి చూసినప్పుడు షాక్ అవ్వడం, అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు చాలా ఇష్టం అండి చిరంజీవి గారు అంటే మెంబర్స్ కి. వాల్టర్ వీరయ్య అప్పుడు చాలా బాగా ప్రతి ఊర్లో కూడా స్క్రీన్స్ మీద ప్రొజెక్ట్ చేశారు చిరంజీవి గారు డైరెక్ట్ మాట్లాడేది. అవును, ఆ టైంలో చాలా మంది కూడా చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు దాకా ఆ -degrees టెంపరేచర్ లో కూడా అది చాలా బాగా పోర్ట్రే అయింది. స్పెషల్ గా ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఫస్ట్ టైం కదా చిరంజీవి గారు కూడా అలాగా ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అవ్వడం, ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు. ఎందుకంటే అంత గడ్డగట్టి చల్లో కూడా థియేటర్ లో ఉండకుండా బయటకు వచ్చేసేసి ఆయనతో మాట్లాడటం అనేది ఇట్ వాజ్ మెమరబుల్ మూమెంట్ ఫర్ హిమ్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇలాంటి థింగ్స్ కూడా వాటిలో కూడా గ్రూప్ గా అందరూ ఫామ్ అయ్యి తెలుగు మూవీస్ కూడా అక్కడ థియేటర్స్ గానీ వెళ్ళి చూస్తాం అందరం కలిసి ఫ్యామిలీస్. అదే అంటున్నాను కదా. సో యాజ్ ఎ చైన్ సరే వెళ్దాం పద అనేసి ఒక 100 మంది 200 మంది వెళ్ళిపోయి మూవీ చూస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ మనం మాస్ థియేటర్స్ లో ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో అక్కడ ఎంజాయ్ చేస్తారండి. కుదురుతుంది, అరుస్తారు, పేపర్లు చింపడానికి ట్రై చేస్తారు, బట్ దట్ ఈస్ నాట్ గుడ్. ఐ డోంట్ సజెస్ట్. ఎందుకంటే మనం అక్కడ ఎన్వైరన్మెంట్ కూడా కొద్దిగా కేర్ చేయాలి.
బట్ కేరింతల వరకు ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు ఫర్ ఇంటరాక్టింగ్ విత్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యా, థ్యాంక్ యూ గాయత్రి గారు అండ్ థ్యాంక్ యూ Prime9 TV. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి హాట్ సీట్. మరొక హాట్ సీట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.